ప్రార్థించుకుందాము. ఓ సృష్టికర్త పరిశుద్ధ దేవదూతల చేత నిత్యము ఆరాధింపబడువాడా, సమస్తము నీ యందు నుండి వచ్చుచున్నాము. మేము నీకు చూస్తున్నాము. నీ పరిశుద్ధ కృపలతో మేము నీకు చెల్లించుచున్నాము. ఈ కార్యక్రమంలో వారితో కూడా నీ దివ్య మహాత్మ్యం యొక్క సేవకై నీకు సమర్పించుకుంటున్నాము, అంగీకరించున్నాము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము. ఆమేన్. మనమందరం కలిసి విశ్వాసము సూత్రము చెప్పుకుందాము. పరలోక దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణము, శరీర పునరుత్థానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మనమందరం కలిసి అందరి మోకాళ్ళను దేవుని వైపు చూస్తూ ఎవరు మాట్లాడుకోకుండా దయచేసి పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దేవుని వైపు చూస్తూ కళ్ళు మూసుకొని ఆత్మలో మనం అందరము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ పరలోక ప్రార్థనలు అందరం ధైర్యంగా చెప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు. ఆమేన్. మక్కులతుడా మహిమగల దేవా, గడిచిన ఉదయకాల ఆరాధనలు మహిమకరంగా మరి తండ్రి పాటలుగా అలాగే సంఘ ప్రియులు, సంఘ పెద్ద మనుషులు మరి నేటి దినమందు అల్పాహారంలో మరి రమేష్ గారి కుటుంబం ఉంటున్నందున పిల్లలందరికీ వారి కుటుంబానికి కూడా దీవెనలు, ఆశీర్వాదాలు చక్కగా మీరే దీవించుకుంటున్నారు. ఏది ఏమైనా తండ్రి చేసే పనిలో కావచ్చు, వెళ్ళే మార్గం కావచ్చు, మా ప్రభు ఆఫీస్లో వర్షం కావచ్చు, ఇలా అన్ని రకాలుగా వారికి సహాయపడంగా కృప చూపినందుకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. మీకు ప్రేమ గల తండ్రి కనికరము కూడా సంఘమును బట్టి మరొకసారి మేము స్తోత్రము. సంఘంలో మరి మా ప్రభువ ఇంతవరకు ఆటలతో అందరము మిమ్మల్ని కీర్తించాం, కొనియాడాం, ఆరాధించాం, పూజించాం. అలాగే చక్కని వాక్యం మరి మా ప్రభువ దాసుడైనటువంటి యెహోషువ గారు అలాగే మరి నేను రెండు మాటలు పంచుకొని ఉంటుండగా ఏది ఏమైనా కానీ మా ప్రభువ అందరము కూడా మీ మార్గం వైపు అయ్యా మీ పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి మార్గంలో దైవజనులు ఎంతోమంది ఆయా గ్రామాలలో ఈ దినమందు అనేకమైనటువంటి గ్రామంలో పరిచర్యలు చేస్తున్నందుకు మా ప్రభువ వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను మా ప్రభువు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి తండ్రి సంతోషంగా మరి తండ్రి అందరూ కుటుంబం వారంతా కూడా చక్కగా మహిమకరంగా ఉండే విధంగా కృప చూపమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే సంఘ ప్రియులు ఇంకా ఎంతోమంది రావడం లేదు నాన్న. ఈ విశ్రాంతి దినమే కాదు, బుధవారం స్త్రీల కృతులు కూడా మీ కృపలో అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం. మరి వరములను కురిపించేవాడు తండ్రి ఈ దినమందు మా యొక్క సంఘంలో ప్రభువా ఎంతోమంది ఉంటుండగా మరి మా తండ్రి అందరి హృదయాలను ఎరిగినటువంటి గొప్ప దేవుడు నాన్న. స్తోత్రములు స్తోత్రం. దాసుడు మరొకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని చూడాలి. శిఖామణి కూడా మరి మా ప్రభువా తండ్రి సంఘంలో మంచి పాటలు అలాగే పరిచర్యలో ఉంటుండగా తండ్రి అనుదిన కుడికలలో మరి వస్తూ ఉన్నప్పుడు దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో మరి తండ్రి ఉంటుండగా మరి అక్కడ డాక్టర్లు కూడా మరి మా ప్రభువా అన్ని సకాలంలో ఏదైతే అవసరమో తనకు అందించే విధంగా పరమ వైద్యుడిగా మీరే ఉండి మా ప్రభువా ఆ డాక్టర్లో మరి తండ్రి ఆయనకు మరి తండ్రి చక్కని వైద్యాన్ని ఇచ్చి త్వరగా కోలుకొని ఇంటికి చేరుకునే విధంగా కృప చూపమని అడుగుతూ ఉన్నాం. అలాగే సుబ్బమ్మ గారి విషయంలో కూడా ఆమె కూడా మరి తండ్రి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంటున్నారు. మీ కృపతో మీ దయతో ప్రభువ దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే మరి మా ప్రభువ మా యొక్క సంఘములో మా తండ్రి ఇంకా నాన్న ప్రభువ సుబ్బన్న నీ వ్యక్తిని తండ్రి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఊరికి విషయంలో మరి మా ప్రభువ తనకు అండగా మీరే ఉండే విధంగా ఎక్కడికి వెళ్ళినా మార్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అబ్బాయి పట్ల కృప చూపండి, దయ చూపండి.
మరొకసారి మీ చల్లని దీవెన ఆశీర్వాదములు సంఘంలోనే కాదు ఇంటి వద్ద ఉన్నటువంటి వారందరినీ బట్టి కూడా మీకే తండ్రి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఎంతో మంది బిడ్డలు ఈ దినమందు హాస్పిటల్లో విశేష స్మరణతో ఉంటుండగా మా ప్రభువా బలంగా ఆ బిడ్డల పట్ల తండ్రి స్వస్థతను దయచేయమని కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయం కొని యొక్క జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని సెలవిచ్చిన మా ప్రభువా స్తోత్రములు. మీరు వచ్చిన తర్వాతే ఈ వెలుగు, మీరు వచ్చిన తర్వాతే ఈ మార్పు, మీరు వచ్చిన తర్వాతే మాకు రక్షణ భాగ్యం, మీరు వచ్చిన తర్వాతే మాకు నాన్న ప్రభువా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉండడమే కాదు మాకు ధైర్యాన్ని ఇచ్చి ప్రార్థన శక్తిని దయచి చక్కని వాక్యాలను మీరు అందించి మా ప్రభువా మర్మములను కూడా విప్పి చెప్పేటటువంటి బలమైనటువంటి జ్ఞానమును దయచి వాళ్ళ స్తోత్రములు జరుగుతుంటున్నాం. మీకు ప్రేమ గల తండ్రి కనికర స్వరూప ఈ కుటుంబాల్లో మరి మా తండ్రి ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు, కానీ ఒకటే కుటుంబం నాన్న యేసయ్య కుటుంబం. ఈ యేసయ్య కుటుంబంలో తండ్రి మేము చిరకాలం బ్రతుకున్నంత కాలం నిరీక్షణతో ఎక్కడ కూడా మాకు మరి తండ్రి మా యొక్క ఆత్మలు సల్లగిల్లకుండా మరి మా ప్రభువా కుటీలకుండా కట్టుదిట్టంగా మరి తండ్రి దోషంతో మరి మా ప్రభువా పౌరుషంతో మా ప్రభువా ప్రార్థన జీవితాన్ని నిజంగా మేమందరం కూడా మర్చిపోకుండా మీ సన్నిధిలో కూడుకునే విధంగా ప్రార్థన చేస్తాము. అలాగే సంఘంలో మరి మా ప్రభువా యవనస్తులను బట్టి స్త్రీలను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం మరి కూడా ప్రార్థన చేస్తాం.